ఇక మీ మొదటి ప్రశ్న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రవీష్ మల్హోత్రా, ఆప్షన్ బి రాకేష్ శర్మ, ఆప్షన్ సి నాగపతి భట్, ఆప్షన్ డి విక్రమ్ అంబాలాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి రాకేష్ శర్మ ఈజ్ రైట్ ఆన్సర్. మన జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి పింగళి వెంకయ్య, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈజ్ రైట్ ఆన్సర్. భారత్లో ఫ్లోటింగ్ ఎయిర్ థియేటర్ ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్ ఈజ్ రైట్ ఆన్సర్. తెలుగు తల్లి పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ అయ్యప్ప శాస్త్రి, ఆప్షన్ బి సత్యవతి దేవి, ఆప్షన్ సి దియావాణి, ఆప్షన్ డి స్నేహలత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి సత్యవతి దేవి ఈజ్ రైట్ ఆన్సర్. మన జాతీయ చిహ్నంలో గల ఎద్దు దేనికి సంకేతం? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కరుణ, ఆప్షన్ బి శాంతి, ఆప్షన్ సి స్థిరత్వం, ఆప్షన్ డి కోపం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి స్థిరత్వం ఈజ్ రైట్ ఆన్సర్. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కేరళ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నవారు ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆప్షన్ ఏ యక్షగానం కర్ణాటక ఈజ్ రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం కంసుడి తండ్రి ఎవరు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ కార్తికేయ, ఆప్షన్ బి ఉగ్రసేన, ఆప్షన్ సి వికర్ణుడు, ఆప్షన్ డి నందుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి ఉగ్రసేన ఈజ్ రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రుడి కూతురి పేరేమిటి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సుభద్ర, ఆప్షన్ బి ద్రౌపది, ఆప్షన్ సి దుస్సల, ఆప్షన్ డి శిఖండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి దుస్సల ఈజ్ రైట్ ఆన్సర్. నిమ్మకాయలో ఏ యాసిడ్ ఉంటుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆప్షన్ బి నైట్రిక్ యాసిడ్, ఆప్షన్ సి హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆప్షన్ డి సిట్రిక్ యాసిడ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి సిట్రిక్ యాసిడ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ప్యారిస్, ఆప్షన్ బి హాంకాంగ్, ఆప్షన్ సి దుబాయ్, ఆప్షన్ డి న్యూయార్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆప్షన్ ఏ ప్యారిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రపంచంలోకెల్లా అతి తక్కువ జనాభా కలిగి ఉన్న దేశం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ డెన్మార్క్, ఆప్షన్ బి వాటికన్ సిటీ, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి వియత్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి వాటికన్ సిటీ ఈజ్ రైట్ ఆన్సర్. మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ సంవత్సరంలో జరిపారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1999, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1972. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి 1972 ఈజ్ రైట్ ఆన్సర్. యూట్యూబ్ ఏ దేశానికి చెందినది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి ఇటలీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి అమెరికా ఈజ్ రైట్ ఆన్సర్. సముద్రం మీద అతి పొడవైన బ్రిడ్జ్ ఏ దేశంలో నిర్మించారు? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారు ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఆప్షన్ ఏ చైనా ఈజ్ రైట్ ఆన్సర్. కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ స్విట్జర్లాండ్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి కొలంబియా, ఆప్షన్ డి ఆఫ్రికా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి బ్రెజిల్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ అనేది చేస్తున్నారు, థ్యాంక్స్ అండి అందుకు. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఎవరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారో కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.